వెల్కమ్ టు నరేష్ అకాడమీ. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరియు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 సంబంధించి సెప్టెంబర్ 1, 2023 తేదీ సంబంధించి ది హిందూ, ఈనాడు, సాక్షి న్యూస్ పేపర్ వచ్చిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ సమగ్ర విశ్లేషణ తెలుగులో ఈ వీడియోలో చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, రాష్ట్రీయ పోషణ మాహ గురించి తెలపండి. సెప్టెంబర్ 2023 అంతటా 6వ జాతీయ పోషణ మాసంగా నిర్వహించడానికి మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ సన్నాహాలు ప్రారంభించింది. జీవితచక్ర విధానం ద్వారా పోషకాహ లోపాన్ని సమగ్రంగా పరిష్కరించడం లక్ష్యంగా ఈ ఏడాది మిషన్ పోషణ్ 2.0ను అమలు చేయాలని మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. రాష్ట్రీయ పోషణ మాహ, మిషన్ పోషణ్ 2.0, సాక్షం అంగన్వాడీ మరియు పోషణ్ 2.0 ఆరోగ్యం మరియు వ్యాధులకు రోగనిరోధక శక్తిని పెంపొందించే పద్ధతులను అభివృద్ధి చేయడంపై దృష్టి సారించి పోషకాహార కంటెంట్ డెలివరీ, అవుట్రీచ్ మరియు ఫలితాలను బలోపేతం చేయడానికి సమీకృత పోషకాహార మద్దతు కార్యక్రమంగా ప్రారంభించబడింది. పోషణ్ సంపూర్ణ పోషకాహారం కోసం ప్రధానమంత్రి విస్తృత పథకం. క్వశ్చన్ నెంబర్ 2, ప్రపంచ సంస్కృత దినోత్సవం గురించి తెలపండి. సందర్భం: శ్రావణ మాసం పూర్ణిమ తిథి నాడు ప్రపంచ సంస్కృత దినోత్సవం జరుపుకుంటారు. ఇది రక్షాబంధన్ పండుగతో సమానంగా ఉంటుంది. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ఈ పురాతన మరియు ప్రాచీన భాషను ప్రచారం చేసే ఉద్దేశ్యంతో వివిధ సెమినార్లు, ఉపన్యాసాలు మరియు సమావేశాలు నిర్వహించబడతాయి. ఈ కార్యక్రమాలలో చాలామంది మేధావులు చురుకుగా పాల్గొంటారు. ఈ భాషపై అవగాహన కల్పించేందుకు, ప్రచారం చేసేందుకు కార్యక్రమాలు నిర్వహిస్తారు. మొదటి సంస్కృత దివస్ 1969లో సంస్కృతం ది లాంగ్వేజ్ ఆఫ్ నాలెడ్జ్ అనే థీమ్తో జరుపుకున్నారు. ఇది భారత ప్రభుత్వంచే స్థాపించబడింది. క్వశ్చన్ నెంబర్ 3, చైనా కొత్తపటం వివాదంపై గురించి తెలపండి. చైనా తన భూభాగాన్ని చూపుతూ సోమవారం విడుదల చేసిన కొత్తపటంపై నిరసన ప్రకటించిన భారత్ వాదనకు మరిన్ని దేశాల మద్దతు లభించింది. ఫిలిప్పీన్స్, మలేసియా, వియత్నాం, తైవాన్ ప్రభుత్వాలు గురువారం చైనా వాదనను ఖండిస్తూ భారత్కు అండగా నిలిచాయి. ఫిలిప్పీన్స్, మలేషియా మరియు ఇండోనేషియా 2023 కోసం చైనా యొక్క కొత్త ప్రామాణిక మ్యాప్ పట్ల తమ వ్యతిరేకతను వ్యక్తం చేస్తూ వేర్వేరు ప్రకటనలను విడుదల చేశాయి. ఇది భారతద దేశం నుండి కూడా తీవ్ర నిరసనను వ్యక్తం చేసింది. అయితే ఆగస్టు 28న భారతదేశం, మలేషియా మరియు ఫిలిప్పీన్స్ నుండి నిరసనల గురించి అడిగినప్పుడు చైనా మళ్లీ మ్యాప్ను విడుదల చేయడాన్ని సమర్థించింది. చైనా అధికారులు ప్రతి సంవత్సరం వివిధ రకాల ప్రామాణిక మ్యాప్లను ప్రచురిస్తుంటారు. దీని లక్ష్యం సమాజంలోని అన్ని రంగాలకు ప్రామాణిక మ్యాప్లను అందుబాటులో ఉంచడం మరియు మ్యాప్ల యొక్క ప్రామాణిక వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించడం. ఈ మ్యాప్ చైనా సరిహద్దుల్లోని భారత రాష్ట్రమైన అరుణాచల్ ప్రదేశ్, అక్సాయ్ చింగ్, అలాగే మొత్తం దక్షిణ చైనా సముద్రం అంతా చూపించింది. ఇవి చైనా అధికారిక మ్యాప్ యొక్క మునుపటి సంస్కరణలో కూడా ప్రదర్శించబడినప్పటికీ కొత్త మ్యాప్ను జారీ చేయడం చైనా పొరుగువారు చర్చలు జరుపుతున్న ప్రాదేశిక వివాదాలను క్లిష్టతరం చేయడంగా భావించారు. క్వశ్చన్ నెంబర్ 4, ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ఈసా తన 5వ ప్రాంతీయ సమావేశాన్ని ఆగస్టు 31, 2023 రోజున ఎక్కడ నిర్వహించింది? ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ఈసా తన 5వ ప్రాంతీయ సమావేశాన్ని ఆగస్టు 31, 2023 రోజున ఎక్కడ నిర్వహించింది? ఆన్సర్: రువాండాలోని కిగాలిలో. రువాండా ప్రభుత్వం దక్షిణ చైనా సముద్రం అంతా చూపించింది. ఇవి చైనా అధికారిక మ్యాప్ యొక్క మునుపటి సంస్కరణలో కూడా ప్రదర్శించబడినప్పటికీ కొత్త మ్యాప్ను జారీ చేయడం చైనా పొరుగువారు చర్చలు జరుపుతున్న ప్రాదేశిక వివాదాలను క్లిష్టతరం చేయడంగా భావించారు. క్వశ్చన్ నెంబర్ 4, ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ఈసా తన 5వ ప్రాంతీయ సమావేశాన్ని ఆగస్టు 31, 2023 రోజున ఎక్కడ నిర్వహించింది? ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ఈసా తన 5వ ప్రాంతీయ సమావేశాన్ని ఆగస్టు 31, 2023 రోజున ఎక్కడ నిర్వహించింది? ఆన్సర్: రువాండాలోని కిగాలిలో. రువాండా ప్రభుత్వం ఆఫ్రికా ప్రాంత అవసరాలను తీర్చే ఈసా కార్యక్రమాలలో గ్లోబల్ సోలార్ ఫెసిలిటీ ఆఫ్రికాలో ప్రైవేట్ పెట్టుబడి ద్వారా వినూత్న సౌర సాంకేతికతలను పెంచడానికి పునాది వేస్తుంది. క్వశ్చన్ నెంబర్ 5, మన దేశ జీడీపీ వృద్ధి ఈ ఆర్థిక సంవత్సరం 2023 నుంచి 24 వరకు
ఏప్రిల్ నుంచి జూన్ త్రైమాసికంలో ఎంత శాతంగా నమోదైంది? ఆన్సర్ 7-8. పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న దేశంగా భారత్ నిలిచింది. వ్యవసాయం, ఆర్థిక రంగాల మంచి పనితీరుతో ఇది సాధ్యమైందని ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. తయారీ రంగం మాత్రం మందగమనం పాలైంది. 2022 నుంచి 23 వరకు ఏప్రిల్-జూన్లో స్థూల దేశీయోత్పత్తి జీడీపీ 13.1% మేర పెరిగింది. ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో చైనా 2023 ఏప్రిల్ నుంచి జూన్ మధ్య 6.3% వృద్ధిని నమోదు చేయగా అత్యంత వేగవంతమైన ఆర్థిక వ్యవస్థగా భారత్ కొనసాగుతోంది. జాతీయ గణాంక కార్యాలయం ఎన్ఎస్ఓ డేటా ప్రకారం వ్యవసాయ రంగ స్థూల విలువ జోడింపు జీవీఏ 3.5% వృద్ధి సాధించింది. 2022 నుంచి 23 వరకు ఏప్రిల్-జూన్లో ఇది 2.4%గా నమోదైంది. ఆర్థిక స్థిరాస్తి వృత్తి సేవల జీవీఏ 8.5% నుంచి 12.2%కి చేరింది. సేవల రంగంలో రెండంకెల వృద్ధి నమోదు కావడంతో జీడీపీ వృద్ధి 4 త్రైమాసికాల గరిష్టానికి చేరింది. తయారీ రంగ జీవీఏ మాత్రం 6.1% నుంచి 4.7%కి తగ్గడం గమనార్హం. 2022 నుంచి 23 వరకు జనవరి నుంచి మార్చి త్రైమాసికంలో 6.1%, అక్టోబరు-డిసెంబరు త్రైమాసికంలో 4.5% వృద్ధి నమోదైంది. వాస్తవిక జీడీపీ లేదా స్థిర 2011 నుంచి 12 వరకు ధరల వద్ద జీడీపీ జూన్ త్రైమాసికంలో 7.8% పెరిగి 40,37,000 కోట్లకు చేరింది. 2022 నుంచి 23 వరకు జూన్ త్రైమాసికంలో 13.1% వృద్ధితో 37,44,000 కోట్లుగా నమోదైంది. నామమాత్రపు జీడీపీ లేదా ప్రస్తుత ధరల వద్ద జీడీపీ 65.42 లక్షల కోట్ల రూపాయలు నుంచి ₹70.67 లక్షల కోట్లకు చేరింది. 2022 నుంచి 23 వరకు జూన్ త్రైమాసికంలో 27.7% వృద్ధి చెందగా 2023 నుంచి 24 వరకు జూన్ త్రైమాసికంలో 8% వృద్ధి నమోదైంది. క్వశ్చన్ నెంబర్ 6 దేశంలో తొలిసారిగా కంకరరాళ్లు లేకుండా పూర్తిగా కాంక్రీటు స్లాబులతో రైలు మార్గాన్ని ముంబై-అహ్మదాబాద్ ఏ ప్రాజెక్టులో భాగంగా ఏర్పాటు చేయనున్నారు? ఆన్సర్ బుల్లెట్ రైలు ప్రాజెక్టులో రైలు మార్గమంటే ఉక్కు పట్టాలు, కంకరరాళ్లు, కాంక్రీటు స్లీపర్లు సహజం. దీనికి కొంత భిన్నంగా కంకరరాళ్లు లేకుండా పూర్తిగా కాంక్రీటు స్లాబులతో రైలు మార్గాన్ని ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్టులో భాగంగా సిద్ధం చేయనున్న సూరత్ నుంచి దీని పనులు మొదలయ్యాయని జాతీయ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ తెలిపింది. జపాన్లోని షింకన్సేన్ హైస్పీడ్ రైలు వ్యవస్థలో వాడే తరహాలో జెస్లాబ్ బల్లాంటిస్ ట్రాక్ సిస్టమ్ను దేశంలో తొలిసారిగా చేపట్టామని వెల్లడించింది. దీనిలో సిద్ధం చేసుకున్న కాంక్రీటు స్లాబులను తీసుకువచ్చి వాటిపై పట్టాలు బిగిస్తారు. 1.08 లక్షల కోట్ల రూపాయలు వ్యయంతో చేపట్టిన ముంబై-అహ్మదాబాద్ రైలు మార్గం సిద్ధమయ్యాక గంటకు 350 కిలోమీటర్లు వేగంతో రైళ్లను నడపాలనేది రైల్వే శాఖ ప్రణాళిక. గుజరాత్ పరిధిలోని పనివరకు ఒప్పందాలన్నీ ఖరారయ్యాయి. నిర్మాణ సామగ్రిని సమీకరించే పని చివరిదశలో ఉంది. జపాన్ నుంచి 14,000 టన్నుల రైలు పట్టాలు, స్లాబుల పోతకు 50 అచ్చులు ఇప్పటికే వచ్చాయి. క్వశ్చన్ నెంబర్ 7 2023 నుంచి 24 వరకు ఆర్థిక సంవత్సరం తొలి 4 నెలల్లో కేంద్ర ద్రవ్యలోటు పూర్తి ఆర్థిక సంవత్సర లక్ష్యంలో ఎంత శాతానికి చేరినట్లు ప్రభుత్వ గణాంకాలు వెల్లడించింది? ఆన్సర్ 33.9. 2023 నుంచి 24 వరకు ఆర్థిక సంవత్సరం తొలి 4 నెలల్లో కేంద్ర ద్రవ్యలోటు పూర్తి ఆర్థిక సంవత్సర లక్ష్యంలో 33.9 శాతానికి చేరినట్లు కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ (CGA) వెల్లడించింది. అంకెల్లో చెప్పాలంటే వ్యయానికి, ఆదాయానికి మధ్య తేడా 6.06 లక్షల కోట్లకు చేరిందని తెలిపింది. 2022 నుంచి 23 వరకు ఆర్థిక సంవత్సరం ఇదే సమయానికి ద్రవ్యలోటు బడ్జెట్ అంచనాల్లో 20.5 శాతానికి చేరింది. కేంద్ర బడ్జెట్లో 2023 నుంచి 24 వరకు ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యలోటును జీడీపీలో 5.9 శాతానికి పరిమితం చేయాలని ప్రభుత్వం లక్ష్యం నిర్దేశించుకుంది.
2022 నుంచి 23 వరకు ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు ముందస్తు అంచనా 6.71%తో పోలిస్తే 6.4% తగ్గింది. క్వశ్చన్ నెంబర్ 8 ఆసియా ఖండపు రోగులకు సేవలను అందించడం ప్రారంభించారు. 2007లో 23 మంది సిబ్బందితో మొదలైన కచర్ క్యాన్సర్ ఆసుపత్రి పరిశోధన కేంద్రం నాయకత్వ బాధ్యతలు చేపట్టారు. ఫిలిప్పీన్స్కు చెందిన ప్రొఫెసర్ మిరియం కొరొనెల్ ఫెర్రర్, తూర్పు తైమూర్కు చెందిన యూజెనియో లెస్, బంగ్లాదేశ్కు చెందిన కోర్బీ రక్షందలను పురస్కారం వరించింది. వీరికి నవంబరు 11న మనీలాలో నిర్వహించే కార్యక్రమంలో అవార్డులను అందజేస్తారు. క్వశ్చన్ నెంబర్ 9 రైల్వే మంత్రిత్వ శాఖలో అత్యంత కీలకమైన రైల్వే బోర్డు చైర్పర్సన్, ముఖ్య కార్యనిర్వహణాధికారి (CEO)గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ చైర్పర్సన్ జయవర్మ సిన్హా. ఇండియన్ రైల్వే మేనేజ్మెంట్ సర్వీసెస్ (IRMS) కి చెందిన ఆమె ఈ ఏడాది జనవరి 25న రైల్వే బోర్డు సభ్యురాలిగా నియమితులయ్యారు. ప్రస్తుతం బోర్డు సభ్యురాలిగా ఆపరేషన్స్, బిజినెస్ డెవలప్మెంట్ వ్యవహారాలు చూస్తున్నారు. ప్రస్తుత చైర్మన్ ఏకే లహోటీ పదవీకాలం గురువారం పూర్తి కావడంతో స్థానంలో ఆమె శుక్రవారం బాధ్యతలు చేపడతారు. సెప్టెంబరు 30నే ఆమె పదవీ విరమణ చేయనున్న పునర్నియామకంపై అక్టోబరు 1 నుంచి 2024 ఆగస్టు 31 వరకు ఇదే పదవిలో కొనసాగుతారు. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేయండి. అలాగే @నరేష్ అకాడమీ 5509 యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ వన్ అండ్